హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అంతా కూడాను సింపుల్‌గా మనకి క్యాబేజీ ఉపయోగించి ఉల్లిపాయలు తక్కువ వేసుకొని ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్‌గా ఉండే పిల్లలకైతే బాగా ఉపయోగపడుతదండి. ఆనియన్స్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వెరైటీ బావుంటదని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా నాకు ఇంట్లో ఆనియన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా నేను ఇలా చేస్తూ ఉంటానండి. క్యాబేజీ ఏంటంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి ఇక దీన్ని ఉపయోగించి కూడా ఎగ్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడాను, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక ముందైతే సగం క్యాబేజీ అనేది తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్క ఉల్లిపాయ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, గుడ్లండి. ఇక ముందుగా స్టవ్ వెలిగించుకొని చక్కగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర అయితే వేద్దామండి. ఈ జీలకర్ర కాస్త చిటపటమన్న తర్వాత చక్కగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేనైతే వేసానండి. ఉట్టి క్యాబేజీ అయితే మరీ అంత బాగోదు. ఒక్క ఉల్లిపాయ ఉన్నా కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకుంటే క్యాబేజీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. ఇక ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలుసుంటే గనక చేస్తుంటే గనక ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి తెలిసిన వాళ్ళైతే. ఇక అలాగే ఇప్పుడైతే చిన్ని పచ్చిమిరపకాయ ముక్కలండి చక్కగా చిన్నగా తరుక్కొని వేసుకున్నామంటే చక్కగా వేగిపోతాయి. పెద్ద పెద్ద ముక్కల కన్నా చిన్ని ముక్కలు అయితే బాగుంటుందండి దీనికి. ఇక ఇవి బాగా వేగుతూ ఉండగా అల్లం వెల్లిపాయ పేస్ట్ స్టోరేజ్ వీడియో మీకు పెట్టాను కదండి. ఒక చిన్న పీస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా క్యాబేజీ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇక ఇందులో ఏంటంటే మనకి క్యాబేజీ ఫ్లేవర్ అంటే స్మెల్ అనేది కొంచెం కొంతమందికి నచ్చదండి. నచ్చినప్పుడు దాన్ని మనం ఒక్క బాయిల్ అలా కొంచెం వేడి నీటిలో కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఓడ్చేసుకొని ఆ క్యాబేజీని ఇందులో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. అలా కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇలా యాజ్ టీజ్ పచ్చి ముక్కల్ని వేసేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఎటువంటి కాయగూరల నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసేయాలి కదండి. అలాగే క్యాబేజీలో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గనిచ్చామంటే మనకి ఆ వాటర్ బయటకు రావడంతో పాటు చక్కగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేగుతాయండి. అప్పుడే మనకి ఆ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు ఉక్కుర అనేది మేము అయితే ఉక్కుర అంటామండి. మీరు ఫ్రై అనొచ్చు, లేదంటే కోడిగుడ్డు పొరోటా అని కూడా అంటారండి దీన్ని. అయితే ఉల్లిపాయ ముక్కల బదులుగా ఎక్కువగా మనం ఏంటంటే క్యాబేజీ వాడుతున్నాము అంతేనండి. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా వేగించుకుందామండి. ఒక్క నిమిషం ఇది వేసిన తర్వాత కూడా ఒక నిమిషం మూత పెట్టేసామంటే ఇంకా అది కూడా చక్కగా ఆ స్మెల్ అనేది లేకుండా వేగుతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా వేగిన దాంట్లో పసుపు, కారం అండి. ఉప్పు అనేది మనం ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి ముందుగానే ఎగ్స్ వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి. కారానికి కూడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా వేసిన తర్వాత వెంటనే ఎగ్స్ అయితే వేయకూడదండి. కాస్త ఇవి బాగా వేగించుకోవాలి. వేగితే గనక మనకి ఆ కారము, పసుపు చక్కగా నూనెలో వేగి కూరకి మంచి కలర్ అయితే వస్తుందండి. కాబట్టి ఇలా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే దీనికి 3 గుడ్లు అయితే వేసానండి. ఈ 3 గుడ్లు వేసి ఇలా చక్కగా బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉక్కురు అనేది నీట్ గా కనిపించడానికి చాలా బాగుంటుంది. లేదంటే కనుక పెద్ద పెద్దగా ఉండలు కట్టినట్టుగా వస్తుందండి. అలా అయితే ఎక్కువగా ఇష్టపడం కదా. చిన్న ముక్కలుగా బాగుంటుంది. బాగా రన్నింగ్ లో అలా కలుపుతూ ఉండాలి. మీకు ఇష్టమైతే కనుక దీనిపైన కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను వేసాను కాబట్టి అవసరం లేదని నేను వేయలేదు. ఇక దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకొని వేసుకున్నామంటే మనకి ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక కర్రీ దించేసుకోవచ్చండి. ఇక ఇది ఏంటంటే మనకి చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెల్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చుట్టాలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎన్ని ఉల్లిపాయ ముక్కలు కొయ్యాలి అని లేకుండా చక్కగా ఒక క్యాబేజీ ఒక 2 ఉల్లిపాయలు వేసామంటే చక్కగా ఇంత కర్రీ అయితే అయిపోతుందండి. క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అందరికీ సరిపెట్టచ్చు కూడాను. ఒక రూమ్ లో ఉండి బ్యాచులర్స్ చక్కగా వండుకొని తింటూ ఉంటారండి. ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఇలాంటి హెల్దీగా, టేస్టీగా తయారు చేసుకునే ఈ ఎగ్ ఫ్రైని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చక్కగా షేర్ చేయండి. బాగా ఉపయోగపడుతుంది. ఉంటానండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.